హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్జా. నేను మీ రమ్మేశ్రీ. టమాటా రసాన్ని ఎప్పుడైనా ప్రిపేర్ చేశారండి? చేసే ఉంటారు కానీ ఒక్కసారి నేను చెప్పే విధంగా తయారు చేశారనుకోండి, ఎప్పుడు నేను చెప్పిన విధంగానే తయారు చేస్తారండి. అసలు కూరలు కూడా అవసరం ఉండవండి. ఒక్కసారి ఈ టమాటా రసాన్ని రుచి చూసారనుకోండి, పిల్లలైతే రోజు అదే కావాలనేసి అంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఒక అప్పడం లేదంటే పైనుంచి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి, టమాటా రసం అయితే అదిరిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. మా పిల్లలైతే గ్లాస్లో వేసుకొని తాగుతారండి, సూప్ లాగా. అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటా రసము. ఇప్పుడు ఈ టమాటా రసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ 4 టమాటాలని తీసుకున్నాను. మీడియం సైజులో ఉన్న టమాటాలని మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇప్పుడు వాటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని పైన ఉన్న ముచ్చికల్ని కట్ చేసేసుకొని, ఇప్పుడు టమాటా ముక్కలన్నిటినీ చిన్న చిన్న భాగాలుగా కట్ చేసేసుకోండి. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా ఉడకబెట్టుకోవచ్చు, కానీ చిన్న ముక్కలు కట్ చేయడం వల్ల తొందరగా ఉడికిపోతాయి. అలాగే నేను ఇక్కడ 2 క్యారెట్ని వేస్తున్నానండి. ఎందుకంటే మనకి కలర్ కూడా బాగుంటుంది, అలాగే టమాటా రసం కూడా చాలా టేస్టీగా తయారవుతుందన్నమాట. పిల్లలు కొంతమంది క్యారెట్ని ఇష్టపడరు కదా, ఇలా మనము టమాటా రసంలో వేస్ట్ చేసామనుకోండి, వాళ్ళకి అస్సలు తెలియదు. అలాగే మనకి ప్రోటీన్స్ కూడా మనకి అందుతాయన్నమాట. అలాగే మనకి టమాటా రసం కూడా చిక్కగా వస్తుంది. కలర్ కూడా చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. అందుకే నేను క్యారెట్ వేసాను. ఇప్పుడు క్యారెట్ని కూడా ఇలా రౌండ్గా కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇవన్నిటిని కట్ చేసేసుకున్నాం కదండి. నేనైతే ఇక్కడ కుక్కర్లో ఉడకబెడుతున్నాను. మీరు కావాలంటే గిన్నెలో కూడా ఉడకబెట్టేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా ముక్కల్ని అలాగే క్యారెట్ ముక్కల్ని వేసేస్తున్నాను. మీ దగ్గర బీట్రూట్ ఉంటే కూడా వేసుకోండి, చాలా మంచిది పిల్లలకి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు వేసేసాం కదండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పుని వేస్తున్నాను, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు అండి, 2 రెమ్మల వరకు వేస్తున్నాను, కొంచెం పులుపు కోసం అని చెప్పేసి. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళని యాడ్ చేశాను. ఒకసారి బాగా కలిపేసుకుందాము అవన్నీ కూడా టమాటాలు ఇంకా క్యారెట్కి పట్టే విధంగా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. హై ఫ్లేమ్లోనే మనము 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. దాని తర్వాత స్టీమ్ మొత్తం వెళ్ళిపోయాక, పూర్తిగా చల్లారాక మనము కావాలంటే గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే చేత్తో నలిపేసుకొని గుజ్జుని కూడా తీసుకోవచ్చు అండి. కానీ మాత్రం నేను ఇక్కడ పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకుంటానండి. చూసారు కదండి, పూర్తిగా చల్లారిపోయాక టమాటా ముక్కలు అలాగే మనకి క్యారెట్ ముక్కలు అయితే మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు చల్లారాక ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. మూత పెట్టేసి ఇలా మాత్రం నేను ఒక గుజ్జులా పేస్ట్ లాగా రుబ్బేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ మనము ఉడబెట్టాల్సిన అవసరం లేదండి. అన్నీ కూడా మనకి మంచిగా నలిగిపోయాయి అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక మూకుడు పెట్టుకుందాము. మూకుడు మంచిగా వేడెక్కాక ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందామండి. ఆయిల్ మంచిగా వేడెక్కాక దాంట్లోకి ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకుందాము. ఇవి మంచిగా వేగుతూ ఉండగా ఒక 1/4 టీ స్పూన్ వరకు మెంతులను వేస్తున్నాను. రసంలోకి మెంతులు వేసారనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఇక్కడ వెల్లుల్లి రెవ్వల్ని కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. అలాగే 4-5 ఎండుమిర్చీలు, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. అవి కాస్త వేగిపోయాక మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు దాంట్లోకి 1 గ్లాస్ వరకు అయితే నీళ్ళని యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే మనకి టమాటా పేస్ట్ అనేది చాలా చిక్కగా ఉంది. మనకి కావాల్సినన్ని నీళ్ళని యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కొద్దిగా ఉప్పుని వేసుకుందామండి. ఆల్రెడీ మనము ఉప్పు వేసాము, సరిపోదు. ఇంకా కొంచెం ఉప్పుని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ టమాటా రసాన్ని మరిగించుకుందాము. కొద్దిగా కారాన్ని యాడ్ చేస్తున్నానండి నేను. మీరు కావాలంటే ఇక్కడ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ వేసానన్నమాట. అలాగే కొద్దిగా ఇంగువ వేసానండి. పోపులో కూడా వేసుకోవచ్చు, కానీ మరిగేటప్పుడు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఇంగువని
ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే మనము ఈ టమాటా రసాన్ని మంచిగా మరిగించుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే తినచ్చండి. అప్పుడే చిన్నపిల్లలకి అన్నం తినిపించే వాళ్ళు కూడా ఈ టమాటా రసాన్ని వేసి పెట్టారనుకోండి, చాలా వరకు ప్రోటీన్స్ అయితే వాళ్ళకి లభిస్తాయన్నమాట. ఇప్పుడు టమాటా రసం మరుగుతూ ఉంది కదండి, ఒక గుప్పెడి వరకు సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఏదైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి. ఇక్కడైతే నాకు పల్చగా సరిపోయిందండి. మీరు కావాలంటే ఇంకో కొన్ని నీళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువగా పల్చగా ఉంటే రసంలాగా అవుతుందండి. కొంచెం గట్టిగా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. తిన్నా కొద్దీ తినేయాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటా రసము. ఒకసారి కలియబెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఈ టమాటా రసాన్ని వేసుకొని తిన్నామనుకోండి, ఇంకా ఏ కూరలు అలాగే అప్పడాలు లేకుండా తినేయచ్చండి. అంత బాగుంటుంది ఈ టమాటా రసము. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందనేది కూడా చెప్పండి నాకు కామెంట్ రూపంలో. అలాగే మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి. మరి ఒక కొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.